సో చాలా మంది డిప్లొమాలో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైతే 10th పాస్ అయి పాలిసెట్ రాశారో ఏపీలో, సో వాటి ర్యాంక్ కార్డులు ఇవన్నీ చూసుకున్నారు కదా. పాలిసెట్ కౌన్సిలింగ్ లో వచ్చేసరికి వీళ్ళు అడ్మిషన్ కోసం చూసుకుంటారనమాట. అయితే ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ తెలియక కొన్ని కొన్ని కోర్సుల్ని ఎంచుకుంటారు. అయితే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, దాన్ని బట్టే మీరు ఈ కోర్సులు అనేవి సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మీరు చాలా ఇబ్బందులు పెడతారు. ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా నేను చెప్తాను. ఆ తర్వాత మీకు నచ్చితే ఈ బ్రాంచ్లు తీసుకోండి, లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇంటర్మీడియట్కే వెళ్ళండి. సో దాని గురించి చెప్పబోయే ముందు, ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలని ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక డిప్లొమా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఖచ్చితంగా లింకు, దాని మీద క్లిక్ చేసి అందులో జాయిన్ అవ్వండి, మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్ లో వెళితే, పాలిసెట్ కౌన్సిలింగ్ లో వచ్చేసరికి సీటు కోసం ఎవరైనా కానివ్వండి వెళ్తా ఉంటారు. అయితే ఇక్కడ మీకు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ వివిధ బ్రాంచ్లు ఉంటాయి. అందుట్లో ఇప్పుడున్న మోజు ప్రకారం బయట నడిచేది ఏంటి, ఈ కంప్యూటర్ సైన్స్ వాటి సబ్ బ్రాంచెస్, మెషిన్ లెర్నింగ్ అని, డేటా సైన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, లేకపోతే ఇంకా వచ్చేసరికి చాలా చాలా కొత్త కొత్త బ్రాంచ్లు వచ్చినాయి కంప్యూటర్ సైన్స్ కానివి కూడా. అయితే ముందు వీటికి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. అయితే ముందు వీటికి ప్రిఫరెన్స్ ఇస్తే ఇక్కడ ఏంటంటే, పాలిసెట్ లో వచ్చేసరికి డిప్లొమాలో 60 సీట్లు ఉంటాయన్నమాట. ఒక్కొక్క బ్రాంచ్కి ఇంటేక్లో 60 ఉంటాయి. అయితే 60లో 48 సీట్లు కౌన్సిలింగ్ లో ఉండటం వల్ల, కంప్యూటర్ సైన్స్ మీద మోజు ఎక్కువ ఉండటం వల్ల, మీరు అప్లై చేసిన సబ్ బ్రాంచెస్ అయినా కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ అయినా ఏదైనా కానివ్వండి, అవి వచ్చేదానికి ఉంటాయి. ఇవి కాకుండా సివిల్, ఈసీఈ, ట్రిపుల్ ఇవన్నీ కూడా, మెకానికల్ ఇవన్నీ కూడా ఉంటాయి, మైనింగ్ అని ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, డిప్లొమాలో మీకు డిమాండ్ ఉండే బ్రాంచెస్ వచ్చేసరికి ఇప్పుడు సిఎస్సి అయి ఉండొచ్చు. అది ఎందుకు, ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోదాం, ఇక చదవటానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి దాన్ని తీసుకుంటున్నారు. ఇక నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మీకు గవర్నమెంట్ జాబ్స్ కావాలంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన కోసం ఐదర్ ట్రిపుల్ ఈ, లేకపోతే ఈసీఈ, లేకపోతే మెకానికల్, లేకపోతే సివిల్. సో గవర్నమెంట్ జాబ్స్ లో ఈ సిఎస్సి సైడ్ తీసుకోరు. డిప్లొమా మీద జాబ్లు ఉంటాయి సాఫ్ట్వేర్ లో, కాకపోతే గవర్నమెంట్ లో చాలా అంటే చాలా తక్కువ వేస్తారు, అసలు వేయరు ఎక్కువ శాతం. ఈ జెన్కోలోనో అది కూడా 1-2 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏదో వేస్తారు. ఓకేనా. సో డిప్లొమా అనేది ఏంటంటే, పని నేర్చుకోవాలి, మనం గవర్నమెంట్ జాబ్స్ లో సెటిల్ అయిపోవాలి, లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీస్, దుబాయ్, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళి అటు సైడ్ చేసుకొని డబ్బులు సంపాదించాలి డిప్లొమా మీద. లేకపోతే ఆ తర్వాత లాటరల్ ఎంట్రీ, అంటే డిప్లొమా ద్వారా వెళితే మీరు బీటెక్ లో సెకండ్ ఇయర్కి వెళ్తారు డైరెక్ట్ గా, ఫస్ట్ ఇయర్ చదివే పని ఉండదు, దాన్ని లాటరల్ ఎంట్రీ అంటారు. సో దాని తర్వాత చేసి ఆ తర్వాత దుబాయ్ అటు సైడ్ పోయి సంపాదించుకోవాలనుకునే వాళ్ళు, నేను ఇంతకుముందు కోర్ బ్రాంచెస్ ఏదైతే చెప్పానో, ట్రిపుల్ ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, లేకపోతే మైనింగ్ కన్నా కూడా ఇంకా ఇవి ఇంతకుముందు చెప్పినవి బెటర్ కోర్ బ్రాంచెస్. సో అవి తీసుకోండి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ బ్రాంచెస్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు మ్యాథమెటిక్స్ వచ్చి ఉండాలి. మ్యాథమెటిక్స్ లో బేసిక్స్ లేకుండా మీరు అందులో జాయిన్ అయినా కూడా చాలా ఇబ్బందులు పడతారు. అయితే ఇక్కడ మరి కంప్యూటర్ సైన్స్ లో వాటి సబ్ బ్రాంచెస్ లో మ్యాథమెటిక్స్ ఉండదా అంటే ఉంటుంది. M1 అని, M2 అని ఇలా ఉంటాయండి. ఓకేనా. అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నంత మాత్రాన మనకి ఆ కోర్ బ్రాంచెస్ సబ్జెక్టులు కష్టంగా ఉంటాయి అంటున్నారు బయట, ఉంటాయని ఉండవని కాదు. సో ఇప్పుడు ట్రిపుల్ ఈ వాళ్ళు మొత్తం కూడా 3 సంవత్సరాలు చదివేదాన్ని ఒక సబ్జెక్ట్ కింద పెట్టి కుదించి సిలబస్ ని ఒక సబ్జెక్ట్ కింద BEE కిందో BEEE కిందో పెట్టేదానికి ఉంటుంది కంప్యూటర్ సైన్స్ లో. ఈసీ వాళ్ళు మొత్తం చదివేది వచ్చేసరికి BEDC కింద పెట్టేదానికి ఉంటుందన్నమాట. అలా ఉంటాయి సబ్జెక్టులు. సో ఇప్పుడు ఈ ట్రిపుల్ ఈ, మెకానికల్ వీళ్ళందరికి వచ్చేసరికి కంప్యూటర్ సైన్స్ వాళ్ళ సబ్జెక్టు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు కనుక డిప్లొమాలో కనుక కంప్యూటర్ సైన్స్ వాటి సబ్ బ్రాంచెస్ కనుక తీసుకున్నట్టయితే, బీటెక్ లో ట్రిపుల్ ఈ కానీ, ఈసీ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ తీసుకోవడానికి ఉండదు. మీరు మనసు మార్చుకొని ఇది ఇది అది అది డిమాండ్ ఉన్నాయని చెప్పేసి. కానీ ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, ఈసీ కానీ తీసుకున్నట్టయితే మీరు సివిల్ కానీ సిఎస్సి బీటెక్ లో తీసుకోవచ్చు, ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఓకేనా. సో అన్ని ఉంటాయి అన్నమాట ఇందులో. ఇక్కడ ఏంటంటే, ఇక ఇంటర్మీడియట్ కి వెళ్ళడం బెటరా, డిప్లొమా బెటరా అంటే మీకు ఇక్కడ 2 విషయాలు చెప్తాను. ఇంటర్మీడియట్ లో వచ్చేసరికి మొదటి సంవత్సరం 2 ల్యాబ్లు ఉంటాయి, ల్యాబొరేటరీస్.
రెండో సంవత్సరం 2 ల్యాబొరేటరీస్ ఉంటాయి. ఎక్స్టర్నల్ ల్యాబ్స్ రెండో సంవత్సరంలో ఉంటాయి. అయితే ఇక్కడ డిప్లొమాకి వచ్చేసరికి అది ఏ బ్రాంచ్ అయినా కానివ్వండి సెమిస్టర్ విధానం ఉంటుంది. ఏపీ కాబట్టి ఫస్ట్ ఇయర్ ఒక సెమిస్టరే ఉంటుంది. తెలంగాణ అయితే 2 సెమిస్టర్లు ఉంటుంది. సో ఏపీలో ఒకటే సెమిస్టర్ ఫస్ట్ ఇయర్, రెండో సంవత్సరం 2 సెమిస్టర్లు, మూడో సంవత్సరం 2 సెమిస్టర్లు, మొత్తం 5 సెమిస్టర్లు ఉంటాయి. అందులో 5 సెమిస్టర్లో ఒక సెమిస్టర్ వచ్చేసరికి సబ్జెక్టులు ఉండవు. మరి మీ రెగ్యులేషన్కి ఏమైనా ఇంక్లూడ్ చేస్తారు, ఎందుకంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఉంటుంది అనమాట. అయితే ఒక్కొక్క సెమిస్టర్కి 3, 4, 5 ల్యాబ్లు కూడా ఉండేది అనుకుంటుంది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 2, 3 ల్యాబ్లు ఉంటాయన్నమాట. సెమ్ముకి ల్యాబ్లు ఉంటాయన్నమాట. ప్రతి సెమ్ము కూడా ఎక్స్టర్నల్ వైవా వాయిస్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్లో మిమ్మల్ని వచ్చేసరికి మీరు కనుక చిన్నపిల్లలు కాబట్టి గలాటా చేస్తే మీరు సార్లు కొడతారు లేదు నాకైతే తెలియదు, కానీ డిప్లొమాలో అయితే కొన్ని కాలేజీల్లో అయితే స్టూడెంట్స్ ని పనిష్ చేయడం అయితే జరుగుతుంది. అది కొట్టడమా, నుంచోబెట్టడమా, ఎందుకంటే ల్యాబుల దగ్గరే దొరుకుతారు వీళ్ళు. ల్యాబ్లు వచ్చేసరికి ఏంటి, రికార్డులు ప్రతిసారి రాయాలి, అబ్జర్వేషన్ మెయింటైన్ చేయాలి, వాళ్ళ దగ్గర రికార్డులు కొనుక్కోవాలి, అవన్నీ కూడా రాసి అప్డేటెడ్ గా ఉండాలి. లేకపోతే మీకు పనిష్మెంట్ అనేది తప్పదు. ఫైన్ ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది. ఇక మిడ్లు ఉంటాయి. మిడ్లు మీరు 10th క్లాస్లో ఏదైతే మిడ్ కనుక ఉన్నట్టయితే ఇంటర్నల్స్, అవే ఇంటర్నల్స్ సెమ్ముకి ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంటర్నల్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఇన్ని రావాలి, ఎక్స్టర్నల్ ఇన్ని రావాలి, అలా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీకు అంతా కూడా డిజిటల్ పేపర్ వాల్యుయేషనే, ఆన్లైన్ పేపర్ వాల్యుయేషనే. ఏపీ డిప్లొమాలో బీటెక్ లాగా ఆఫ్లైన్ పేపర్ వాల్యుయేషన్ అయితే కాదనమాట. అయితే ఇక్కడ డిప్లొమాలో మీరు ఏదైతే సబ్జెక్ట్ లో చదువుతారో దానికి అడ్వాన్స్డ్ టాపిక్ 4-5 కలుస్తాయి అంతే. బీటెక్ లో అవే సబ్జెక్టు చదువుతారో 1-2 కొత్త సబ్జెక్టులు బాగా కష్టంగా ఉండేవి, ఓపెన్ ఎలెక్టివ్స్, ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అని ఉంటాయి బీటెక్ లో. సో అవే చదువుతారు. ఒక్కసారి మీరు కనుక ధైర్యం చేసి మీరు చదువుకోగలను అని చెప్పేసి డిప్లొమాలో జాయిన్ అయ్యి మీరు కనుక అవకాశం బట్టి సబ్జెక్ట్ ని మొత్తం కనుక నేర్చుకొని మీరు టాప్ లో కాకపోయినా బాగా దాని మీద అవగాహన వచ్చినట్టయితే బీటెక్ లో మీకు ఈజీ అయిపోతాయి సబ్జెక్టు. అలాగే ఎంటెక్ కనుక కొనసాగించాలనుకుంటే అవే సబ్జెక్టులు మళ్ళీ అక్కడే రిపీట్ అవుతాయి. ఈ దెబ్బతో మీకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. అయితే డిప్లొమా చేస్తే డైరెక్ట్ గా మీకు గవర్నమెంట్ జాబో ప్రైవేట్ జాబో వస్తుంది. నేను ఇందాక చెప్పిన మా బ్రాంచెస్ ప్రకారం అయినా కానివ్వండి, మామూలు బ్రాంచెస్ ప్రకారం ఇప్పటి వరకు చెప్పింది అంత ప్రకారం చూసుకుంటే ఈ జాబ్ ఏదైనా కానీ ప్రైవేటే కానీ గవర్నమెంటే కానీ. ఆ తర్వాత మరి బీటెక్ ఎందుకు అంటే మీకు ప్రమోషన్స్ కావాలంటే బీటెక్. ఇప్పుడు డిప్లొమా మీద అనుకోండి, అక్కడ జేపీఎల్ ఇలాంటివి ఉంటాయి అనమాట. జూనియర్ ప్లాంట్ అటెండెంట్, జేపీఏ జూనియర్ ప్లాంట్ అటెండెంట్, ఇలాంటివి గవర్నమెంట్ వాటిల్లో. ఇక లైన్ మ్యాన్స్ ఇవన్నీ ఐటీఐ వాళ్ళు చూసుకునేది. ఇక బీటెక్ చదివారంటే ఏఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అదే ట్రిపుల్ వాళ్ళు అయితే ఏఈ, అలా అంటే అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇలా ఉంటాయి అనమాట. సో ప్రమోషన్ కోసం అయితే మీ క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి ఉంటుంది. ఓకేనా? లేదంటే డిప్లొమాతో ఆపేస్తానంటే సిఎస్సి సైడ్ వాళ్ళు సైబర్ సెక్యూరిటీ తీసుకుంటే సైబర్ సెక్యూరిటీ మీద సాఫ్ట్వేర్ జాబ్లోనే, కానీ గవర్నమెంట్ జాబ్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయండి వాటికి. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీకి ఒక్కళ్ళు సరిపోతారు ఒక గవర్నమెంట్ జాబ్ పడినప్పుడు. ఎందుకంటే సిస్టమ్స్, వాటి వెబ్సైట్స్ ని ఇది చేయడానికి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి. ఓవరాల్ గా ఇన్ని ఉంటాయండి. ఓకేనా? సో ప్రతి సెమ్ముకి మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ తెలుసుకొని అప్పుడు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఎలా పడితే అలా సీట్ వచ్చేసిందని వెళ్తే మీరు ఇబ్బంది పడతారు. మ్యాథమెటిక్స్ రాకపోతే మీరు ట్రిపుల్ ఈ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, ఈసీఈ కూడా కానీ మీకు సబ్జెక్ట్ కష్టమవుతుంది ఓవరాల్గా.